ప్రజానికానికి విచ్చేసిన రైతులకు మహిళలకు విచ్చేసిన జన సైనికులకు అందరికీ నా నమస్కారము. ఎన్నికల శంఖారావం మోగగానే ఈరోజు మీ ముందుకి అన్ని పార్టీలు వస్తున్నాయి, అందరూ నాయకులందరూ వస్తున్నారు. 2019 ఎన్నికలు ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికలకు ఇప్పుడు వచ్చే ఎన్నికలకు చాలా తేడా ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, 2019 ఎన్నికలు మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని, మన గ్రామాల్ని, మన బతుకుల్ని మార్చే ఎన్నికలు. ఈరోజు మీ ముందుకు పార్టీలు నాయకులు వస్తున్నారు. గత 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చినా నేను కనీసం 10% కూడా చెయ్యలేకపోయాను. అయినా నాకు మళ్ళీ అవకాశం గత 30-40 సంవత్సరాల నుండి మా కుటుంబానికి, మా ఫ్యామిలీలో అన్ని పదవులు పుల్లడూరు నియోజకవర్గం ఇచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు. అయినా మేము ఈ నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేదు. ఈ రోజు మా కుటుంబాన్ని చూసి మళ్ళీ మాకు ఓట్ల సిక్కు లేకుండా మీ ముందుకు మళ్ళీ వస్తున్నారు. ఈ రోజు పుల్లడూరు నియోజకవర్గం గత 30-40 సంవత్సరాల నుండి పూర్తిగా అన్ని రంగాల్లో వెనకబడిన నియోజకవర్గంగా ఈ రోజు రాష్ట్రంలోనే చరిత్రకెక్కింది. ఇంత వెనకబడి ఉండడానికి కారణమైన మమ్మల్ని ఆదరించండి అని చెప్పి మళ్ళీ మీ ముందుకి కొంతమంది నాయకులు, పార్టీలు వస్తున్నాయి. మీరందరూ ఆలోచించండి. 2019 ఎన్నికలు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని, పూర్తిగా మన బతుకుల్ని మార్చాలి. ఇక్కడ మారాలి అంటే ముందు మనం మారాలి. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, మన ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలకి సరైన రోడ్ల సౌకర్యం లేదు. ఏపీఎస్ఆర్టీసీ డిపో లేని నియోజకవర్గం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో కేవలం పుల్లడూరు నియోజకవర్గం మాత్రమే. సుమారు 950 గ్రామాలకి మన నియోజకవర్గంలో తాగునీటి సౌకర్యం లేదు. ఈ రోజు మన ప్రాంతంలో చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు. 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం ఉంది అంటే అది కేవలం నియోజకవర్గం మాత్రమే. ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యంత వలసలున్న నియోజకవర్గం ఏదంటే ఈ రోజు పుల్లడూరు నియోజకవర్గం. గత 15-20 సంవత్సరాల నుండి ఒక్క ఫ్యాక్టరీ కానీ, ఒక్క కంపెనీ కానీ రాని నియోజకవర్గం ఉంది అంటే ఈ రోజు కేవలం పుల్లడూరు నియోజకవర్గం మాత్రమే. పుల్లడూరు నియోజకవర్గం కొన్ని కుటుంబాలకి, కొంతమందికి అన్ని రకాల పదవులు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టి ఈ రోజు సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రులుగా కూడా పదవులు ఇచ్చిన పుల్లడూరు నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలు, లక్షల కోట్ల ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కానీ పుల్లడూరు నియోజకవర్గానికి కనీసం 100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క కంపెనీ కూడా రాలేదు. అయినా మీ ముందుకు ఈ రోజు నాయకులు వస్తున్నారు. మా కుటుంబాలు చూడు, మా చరిత్ర చూడు, వాళ్ళ మీసాలు చూడు, మాకు ఓట్లేయండి. మిమ్మల్ని పార్టీగా 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాం. ఇంకొక 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నామా, మాకు ఓట్లేయండి అని చెప్పి రోజు మీ ముందుకు వస్తున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో రైతులకి సాగునీటి సౌకర్యం లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు సౌకర్యం ధరలు లేవు, మార్కెటింగ్ సౌకర్యం లేదు. ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క పార్టీ ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యార్థులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు, మహిళలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మీరు ఓట్లేసిన నాయకులకి, మీరు ఆదరించిన పార్టీలకి కావాల్సింది కేవలం వాళ్ళకి పదవులు కావాలి, వాళ్ళ వ్యాపారాలు కావాలి, వాళ్ళ కాంట్రాక్టులు కావాలి, వాళ్ళ వర్గాలు బాధపడాలి తప్ప ప్రజలు మాత్రం
1980-90లో ఎలా ఉన్నారో వాళ్ళ బతుకులు పూర్తిగా అలాగే ఉండాలి. ఇంకా అవసరమైతే వాళ్ళని ఇంకా వెనక్కి నెట్టేయాలి. మేము మాత్రమే బాగుపడాలనే నాయకులు ఈరోజు మేము ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికలు పుంగనూరు నియోజకవర్గంలో ధర్మానికి, అధర్మానికి, అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు. మీరు ఇప్పటి వరకు మీరు ఓట్లేసిన నాయకులను చూశారు, పార్టీలను చూశారు. వాళ్ళు ఎంతగా నియోజకవర్గాన్ని తొక్కేసి ఈరోజు మన బతుకులతో ఆడుకున్న నాయకులను చూశారు. నాకొక్క అవకాశం ఇవ్వండి. నేను ఈ రోజు మీ ముందుకు ఒక నాయకుడిగా కాకుండా మీ కుటుంబంలో సభ్యుడిలాగా మీకు సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. వెంటనే పుంగనూరులో ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి మన ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలకి బస్సులు తిరిగే ఏర్పాటు చేస్తాను. ప్రతి పల్లెకి రోడ్ల సౌకర్యం కల్పిస్తాను. ఈ ప్రాంతంలో ఉన్న మంచినీటి సౌకర్యము పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాను. ఈ ప్రాంతంలో కొత్తగా ఉన్నత విద్యలకు సంబంధించి కాలేజీలు వస్తాయి. పుంగనూరు నియోజకవర్గంలో కనీసం 2 ఎమర్జెన్సీ హాస్పిటల్ స్థాపిస్తాను. ఈ ప్రాంతంలో రైతులు ముఖ్యంగా ఈరోజు సాగునీటి కోసము ఎంతో మంది రైతులు బోర్ల మీద ఆధారపడి లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్లు వేసి ఆ బోర్లలో నీళ్లు రాకుంటే ఉన్న 1 ఎకరా 2 ఎకరా భూములు అమ్ముకొని ఈ రోజు బాగా బతికిన ఎంతో మంది రైతులు, నాకు తెలిసిన రైతులు పట్టణాలకు వెళ్ళి, సిటీలకు వెళ్ళి, అపార్ట్మెంట్ల దగ్గర, కంపెనీల దగ్గర వాచ్మెన్లుగా బతుకుతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటకు రావాలి. రైతులు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో నేను దీన్ని ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. నియోజకవర్గంలో బోర్లు వేయాలనుకునే ప్రతి రైతుకు కేవలం డీజిల్ ఖర్చు భరించుకుంటే చాలు, పూర్తిగా బోర్లు ఉచితంగా వేయిస్తాను. చిన్న సన్నకారు రైతులకు దున్నుకోవడానికి కానివ్వండి, ఇతరత్ర బట్టలు పండించుకోవడానికి ఒక్కొక్క మండలానికి 2 ట్రాక్టర్లు ఉచితంగా అందజేస్తాను. పుంగనూరు నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు పుంగనూరు ఆవు గురించి, పుంగనూరు జాతి ఆవు గురించి రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద చెప్తారు. కానీ పుంగనూరు ఆవు బ్రీడ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకెళ్లి తలవనేరులో పెట్టారు మన నాయకులు. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ పాడి పరిశ్రమకు సంబంధించి పాడి రైతులకు ఎటువంటి మార్కెటింగ్ సౌకర్యం లేదు. కొత్తగా డైరీలు రావడం లేదు. వచ్చే డైరీలను కూడా మన నాయకులు అడ్డుకుంటున్నారు. నాకు వచ్చే ఒక్క అవకాశం ఇవ్వండి. వెంటనే ప్రతి మండలంలో కొత్తగా పాల డైరీలు వస్తాయి. కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసి, పాల డైరీలు ఏర్పాటు చేసి సొసైటీల్లో రైతుల్ని భాగస్వాములుగా చేస్తాను. ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న రైతులు పాల ధర ఒక్కొక్క లీటర్కి 5 రూపాయల నుండి 7 రూపాయలు నష్టపోతున్నారు. వీళ్ళకి మార్కెటింగ్ ధర, మంచి మార్కెటింగ్ ధర కల్పిస్తాను. పూర్తిగా వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులు పండించే ప్రధాన పంటలు టమాటా కానివ్వండి, మామిడి పంట కానివ్వండి, ఎంతో మంది రైతులు, వ్యాపారస్తులు చింతపండు మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ టమాటా, మామిడి, చింతపండుకు సంబంధించి మన ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. నాకు అవకాశం వచ్చిన వెంటనే వీటికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువతకు, విద్యార్థులకు పూర్తిగా ఉపాధి కల్పనకు నేను కల్పిస్తాను. ఇక్కడున్న అన్ని సమస్యలు తీరుస్తాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను ఈ రోజు నాయకుడిగా మీ ముందుకు రాలేదు. ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చూసి, ఈ వెనుకబాటుతనాన్ని చూసి
మీలో ఒక్కడిగా ఒక రైతు బిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్ట నష్టం ఉన్నా మీ కుటుంబం సభ్యుడుగా మీ ముందుంటాను. 2019 వరకు పుంగనూరు ఎలా ఉండేది, 2019 తర్వాత పుంగనూరు ఎలా మారింది అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఈరోజు ఒకటే కల ఉంది. ఈరోజు నాకున్న ఆశయం ఒక్కటే. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నుండి సుమారు 140 నుండి 45 మంది యువత బయట ప్రాంతాలకు వెళ్లి వలసలెళ్లి బతుకుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం నుండి వెళ్లిన ప్రతి ఒక్కరూ వెనక్కి వచ్చి మళ్ళీ మన ప్రాంతంలో ఉపాధి ఉండే విధంగా చూడాలి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా ఉపాధి దొరక్క, ఉద్యోగ అవకాశాలు దొరక్క ఏమి చెయ్యలేని పరిస్థితి ఉంది అంటే పుంగనూరు ప్రాంతానికి వెళ్లి బతికేయచ్చు అనే ధీమా మనం కల్పించాము. ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయము ఈరోజు పుంగనూరు నియోజకవర్గ దశ దిశ మారాలి. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకుండా భావి తరాల వాళ్ళకి బంగారు భవిష్యత్తు కావాలి. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తీరాలి అంటే మీరందరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరికీ చెప్పండి. మనం వేసే ఓటు ఈరోజు మన భవిష్యత్తును మారుస్తుంది, మన పిల్లలకు భవిష్యత్తును ఇస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు తీరుస్తారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరందరికీ చెప్పండి. మీ పవిత్రమైన ఓటును గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గత 30-40 సంవత్సరాల నుండి వెనుకబడిన మన పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తాం. ఇక్కడున్న అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. నేను మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీ కుటుంబం సభ్యుడిలాగా ఉంటాను. నేను పక్క నియోజకవర్గాల నుండి రాలేదు, తిరుపతి నుండి రాలేదు, బెంగళూరు నుండి రాలేదు. నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే ఉంటాను. మీరు నన్ను కలవాలన్న అపాయింట్మెంట్ అవసరం లేదు, నేను మిమ్మల్ని కలవాలన్న అపాయింట్మెంట్ అవసరం లేదు. ఒక్క అవకాశం ఇచ్చి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మన నియోజకవర్గ అభివృద్ధికి, మంచి భవిష్యత్తుకి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.